టాలీవుడ్ లో ఎప్పటి నుండో మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరోలలో మంచు విష్ణు కూడా ఒకరు. కెరీర్ మొదలు పెట్టిన తర్వాత చేసిన సినిమాలలో డి అలాగే దేనికైనా రెడీ లాంటి సినిమాలు మంచి హిట్స్ గా తన ఖాతాలో వేసుకున్న తర్వాత టైంలో ఒక్క హిట్ ని కూడా అందుకోలేకపోయాడు మంచు విష్ణు. ఈ టైంలో చేసిన సినిమాలు ఏవి కూడా మినిమం ఓపెనింగ్స్ ని కూడా బాక్సాఫీస్ దగ్గర సొంతం చేసుకోలేకపోయాయి. ఇలాంటి టైంలో తన కెరీర్ లో ఆల్ టైమ్ రికార్డు బడ్జెట్ తో మంచు విష్ణు చేసిన లేటెస్ట్ మూవీ కన్నప్ప ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా పర్వాలేదనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నా కూడా సినిమా బడ్జెట్ కి ఇంకా చాలా దూరం సినిమా వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉన్నప్పటికీ మరో పక్క మంచు విష్ణు కెరీర్ లో మాత్రం ఊహకందని ఓపెనింగ్స్ అయితే ఈ సినిమా సొంతం చేసుకుందని చెప్పాలి. ఈ రేంజ్ వసూలకు మెయిన్ కారణం ప్రభాస్ స్టార్ పవర్ అయినా కూడా మంచు విష్ణు కెరీర్ లో మాత్రం ఓవరాల్ గా ఇప్పుడు కొత్త రికార్డులను నమోదు చేస్తూ దూసుకుపోతూ ఉంది ఈ సినిమా. ఓవరాల్ గా మంచు విష్ణు కెరీర్ లో ఇప్పుడు ఆల్ టైమ్ హైయెస్ట్ కలెక్షన్ ను అందుకున్న సినిమాగా నిలిచింది కన్నప్ప సినిమా. ఇది వరకు దేనికైనా రెడీ సినిమా 2012లో 10 కోట్లకు పైగా షేర్ అందుకుంటే 2007లో వచ్చిన డి మూవీ 11 కోట్లకు పైగా షేర్ మార్క్ ను అందుకొని తన కెరీర్ లో ఆల్ టైమ్ రికార్డు షేర్ ను అందుకున్న సినిమాగా నిలిచింది. ఆల్మోస్ట్ ఇప్పుడు 18 ఏళ్ల తర్వాత ఆడియన్స్ ముందుకు కన్నప్ప సినిమాతో అంచనాలను మించి పర్ఫామ్ చేస్తున్న మంచు విష్ణు మొదటి రోజు 8 కోట్లకు పైగా షేర్ అందుకోగా రెండవ రోజు సాధించిన కలెక్షన్లతో తన కెరీర్ లో ఆల్ టైమ్ హైయెస్ట్ షేర్ అందుకున్న సినిమాగా కన్నప్ప సినిమాను నిలిపేలా చేశాడు. ప్రభాస్ స్టార్డమ్ దీనికి హెల్ప్ అయినా కానీ ఓవరాల్ గా మంచు విష్ణు కెరీర్ కి ఇప్పుడు బిగ్గెస్ట్ బూస్టప్ ఇచ్చేలా దూసుకుపోతూ ఉంది కన్నప్ప సినిమా. ఇక లాంగ్ రన్ లో ఈ సినిమా ఎలాంటి కలెక్షన్లతో హోల్డ్ ను కొనసాగిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.